నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి. అందుకని రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో అమరావతి బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు అని చెప్పేసి మనం విన్నాం. సో ఈ క్రమంలోనే ఇప్పుడు అమరావతికి సంబంధించి వైసీపీ పిల్లి మొగ్గలు వేస్తోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ అనే పనిలో పడింది. అందుకనే మిథున్ రెడ్డి చేత ఇప్పుడు మిథున్ రెడ్డితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన ఇంకొక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ చేత కూడా ఇంకొక రకమైన స్టేట్మెంట్, అమరావతికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలమైన స్టేట్మెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పించిందా అన్నట్టు ఆశ్చర్యం కలుగుతుంది. సో అందుకనే నేను కూడా థంబ్నెయిల్ని కొంచెం సర్కాస్టిక్గా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూటకొక మాట రోజుకొక పాట అమరావతి విషయంలో పాడుతున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి కొంచెం సర్కాస్టిక్గా థంబ్నెయిల్ పెట్టినా నాకు కూడా తప్పులేదనిపించింది. అందుకని నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ని కొంచెం డిఫరెంట్గా పెట్టాను. జగన్తో నాకు అనవసరం, అమరావతి నాకు ఓకే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నట్టుగా నేను టైటిల్ పెట్టాను. సో ఇక వివరాల్లోకి గనక వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అమరావతి విషయంలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు ఏంటి అనే విషయాల్ని నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. సో ముందుగా అసలు అమరావతి విషయం గురించి కనుక తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, అంటే 2014 నుంచి 2019 మధ్య ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇప్పటిలా కాదు, ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కదా 2024 తర్వాత, కానీ అప్పట్లో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉండేది, ప్రధాన ప్రతిపక్షం కూడా వాళ్లే. అయితే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒపీనియన్ని కూడా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి, మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండుండొచ్చు, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మనకి ఉండి ఉండొచ్చు, కానీ మనకంటూ ఒక రాజధానిని మనం ఏర్పాటు చేసుకోవాలి. సో మేము అమరావతిని రాజధానిగా ప్రపోజ్ చేస్తున్నాం, మీకు ఓకేనా అంటే ప్రభుత్వానికి గనక ఒక 30,000 ఎకరాలు అక్కడ ఉంటే మాకు ఓకే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అనౌన్స్ చేశారు. అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు. 2019 ఎన్నికల నాటికి ఒక 10,000 కోట్ల రూపాయల పనులు, అంటే అప్పటికే హైకోర్టు, అలాగే సచివాలయము, శాసన మండలి, శాసనసభ ఇలాంటి భవనాలతో పాటుగా రోడ్లు కూడా వేయించడం జరిగింది. ప్రధానమైన దారులు ఏవైతే ఉంటాయో ఆ రహదారులన్నీ కూడా వేయించడం జరిగింది. సో ఇక 2019 ఎన్నికలు వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అమరావతిని నాశనం చేస్తారు, జాగ్రత్త, వైసీపీకి ఓటేయద్దు, తెలుగుదేశం పార్టీకి గెలిపించండి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి అని చెప్పేసి వినమ్రంగా వంగి నమస్కారాలు పెట్టి మరీ చెప్పారు. పోలవరాన్ని ఆపేస్తారు, అమరావతిని కూడా పేక నొక్కేస్తారు, ఇది మాకు ఇంటర్నల్గా ఉన్న సమాచారం, దీని మీద పెద్ద కుట్ర జరుగుతోంది, అమరావతి అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే అటు తెలంగాణకి ఇబ్బంది కాబట్టి వాళ్ళు కుమ్మక్కయ్యారు అన్నట్టుగా చంద్రబాబుకు సమాచారం అప్పటికే వచ్చిందట. సో ఇది ఇంటర్నల్గా ఉన్న సమాచారమే, అంటే దీనికి ఎక్కడ ఆధారాలు లేవు, కానీ ఇది ఇంటర్నల్గా ఉన్న సమాచారం కాబట్టి చంద్రబాబు ప్రజలందరికీ కూడా, అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి అమరావతి పేక నొక్కేస్తారు అని చెప్పేసి చెప్పకపోయినా ఆయన తనకి ఇంటర్నల్గా వచ్చిన సమాచారం ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని ఎదగనివ్వరు, దయచేసి వైసీపీకి ఓట్లేయద్దు, ఈ ఒక్కసారికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వినమ్రంగా ప్రజలకి నమస్కారం పెట్టి మరీ చెప్పారు. అయితే పోలవరం విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ వైసీపీ స్టాండ్ని ఆనాడు వైసీపీ నేతలంతా కూడా ఎలా చెప్పారు అని అంటే మీకు చెప్పాలి ఒక్కసారి క్లియర్గా. ఇక్కడ రోజా లాంటి వాళ్ళు, రోజా, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు, ఇదిగోండి తాడేపల్లిలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు, అంటే ఆయనకి పులివెందులలో ఇల్లున్నా కానీ ఇక్కడ ఇల్లు ఎందుకు కట్టుకున్నారు అని అంటే అమరావతికి ఆయన అనుకూలం, సో కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పేసి ఆవిడే కాదు వైసీపీలో వాళ్ళు చాలామంది చెప్పారు. సో ఇక రాష్ట్ర ప్రజలంతా కూడా ఏంటి, అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి నమ్మారు. కాబట్టి అమరావతి ప్రాంతంలో ప్రజలు కూడా వైసీపీకే ఓట్లేశారు. అక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అమరావతి ప్రాంతంలో అటు మంగళగిరి కావచ్చు, లేకపోతే తాడికొండ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా అమరావతిలో కూడా వైసీపీకే ఓట్లు పడ్డాయి. సో ఇక తీరా చూస్తే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ అనుకున్నట్టుగానే జరిగింది. సో
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఒక్కటే కాదు, 3 క్యాపిటల్స్ ఉంటాయి. విశాఖపట్నం పరిపాలన రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని, అమరావతి వచ్చేసి శాసన రాజధాని అని చెప్పారు. అందరూ అనుమానించినట్టే జరిగింది. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అనౌన్స్మెంట్ చేయడానికన్నా ముందు కేసీఆర్తో భేటీ అయ్యారట. సో ఈ అనౌన్స్మెంట్ చేయడానికి ముందు కేసీఆర్తో భేటీ అవటం వల్ల గతంలో రూమర్స్ వచ్చాయి కదా, అవి నిజమేనేమో అని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఏర్పరిచాయి. అలాగే మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తు చేయాలి, సందర్భం కాకపోవచ్చు కానీ, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని చెప్పేసి కూడా అసెంబ్లీలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఆ అనౌన్స్మెంట్ చేయటానికన్నా ముందు కూడా కేసీఆర్తో ఒకసారి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అంటే ఆయనతో భేటీ అయిన ప్రతిసారి ఇక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసీఆర్ నియంత్రణ ఉంది అని చెప్పేసి, ఆయన్ని ఈయన కంట్రోల్ చేస్తున్నారు, కేసీఆర్ కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడేవాళ్ళు. సో అది ఎంతవరకు యథార్థం అనేది నిరూపణ లేదు, బట్ కానీ ఆరోపణ అయితే ఉంది. అందుకు తగ్గట్టుగా కొన్ని ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ అమరావతి కావచ్చు, పోలవరం ఎత్తు తగ్గించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. సో మొత్తం మీద చూసుకుంటే అమరావతికి సంబంధించి 3 రాజధానులు అనే అనౌన్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేసేశారు. ఎప్పుడైతే ఆయన ఇలాంటి అనౌన్స్మెంట్ చేశారో అమరావతి ప్రాంత ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఎప్పుడూ కూడా ఆ నిర్ణయాల గురించి పట్టించుకోలేదు, ఆ ప్రజల ఉద్యమాల గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ ఉద్యమం మీద ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. చూడండి, రైతుల్ని ఎలా కొట్టించి లాఠీ చార్జ్ చేసి రైతుల మీద ఎలా దురాగతంగా ఆడవాళ్ళని కూడా లేకుండా ఎంత అంటే అసభ్యకరంగా హ్యాండిల్ చేశారు ఆడవాళ్ళని అనేది కూడా మనం అనేక ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే అమరావతి ప్రాంతానికి మద్దతు పలకడానికి వచ్చిన రాయపాటి శైలజ లాంటి వాళ్ళని కూడా, అంటే ఆవిడ బట్టలు కూడా చిరిగిపోయేలాగా కొన్ని సందర్భాల్లో అప్పటి పోలీసులు హ్యాండిల్ చేశారు. సో అంత దారుణంగా హ్యాండిల్ చేశారు. అయితే ఇవి ఎందుకు చూపించాను, ఇప్పుడు రైతుల్ని ఎందుకు ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది అని అంటే కనుక, ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి ప్రాంత రైతులకి నష్టం కలగకూడదు, వాళ్ళ హక్కులకి భంగం కలగకూడదు అని చెప్పేసి రైతుల గురించి ఇప్పుడు వీళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారు. సో గతంలో రైతుల్ని ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు మిథున్ రెడ్డి ఎక్కడికి పోయారు, ఏం చేశారు, ఎందుకని మాట్లాడలేదు? ఆనాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి, మీరు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చేమో, మాకు ఇలాంటి పనులంటే నచ్చవు, మేము వైసీపీ పార్టీలోనే ఉండుండొచ్చు, కానీ మీరు అమరావతి రైతుల హక్కుల్ని ఇలా కాలరాయకూడదు, ఇష్టానుసారంగా వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళని బూటు కాళ్లతో తన్నించకూడదు, వాళ్ళని రోజా లాంటి నాయకులతోటి పెయిడ్ ఆర్టిస్టులు అని తిట్టించకూడదు. అమరావతి రైతులు మంచి చీరలు కట్టుకోకూడదా మహిళా రైతులు? అలాగే అమరావతి రైతులు మంచి బట్టలు వేసుకోకూడదా మగవాళ్ళు? అంటే నగలు పెట్టుకోవడానికి వాళ్ళు అర్హులు కాదా? రైతులంటే ఎప్పుడు ఒంటి నిండా మట్టి పూసుకుని పాత బట్టలు వేసుకుని తిరగాల? పైకండ వాళ్ళు పాతవి మురికి పట్టిపోయినవి వేసుకుని తిరగాల? పాత చీరలు కట్టుకొని మహిళలు, ఆ అమరావతి మహిళా రైతులంతా కూడా పాత చీరలు కట్టుకుని తిరగాల? సినిమాల్లో చూపించినట్టు ప్యాచెస్, అంటే చిరిగిపోయిన జాకెట్లకి ప్యాచ్లు కుట్టించుకుని ఉంటారు కదా, అలా ఉండాలా అని చెప్పేసి మిథున్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయలేదా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసుంటే ఈనాడు మిథున్ రెడ్డి మాటలకి కాస్తన్న విశ్వసనీయత ఉండేది. ఇప్పుడు ఆయన రైతుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మిథున్ రెడ్డి ఇప్పుడు రైతుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఒక రైతు తన కష్టాన్ని చెప్పుకోవడానికి వచ్చి గుండెపోటు వచ్చి చనిపోయారు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు ఎంతమంది గుండెపోటు వచ్చి చనిపోయారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి అని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు ఎంతమంది గుండెపోటు వచ్చి చనిపోయారు? వాళ్ళందరి గురించి ఎందుకని ఇప్పుడు మాట్లాడటం లేదు? అప్పుడు రైతుల విషయాలు, రైతుల మీద జాలి ఏమైంది? ఇప్పుడే ఎందుకు వచ్చింది జాలి? అంటే రైతులకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా రైతులకు ఎక్కడ నష్టం జరగకూడదు అని చెప్పేసి వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా బిల్లులో ప్రవేశపెడితేనే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. అంటే రైతుల మీద ఇప్పుడే ఎందుకు అంత ప్రేమ పొంగుకొచ్చింది? వైసీపీకి ఇప్పుడే ఎందుకు రైతుల మీద ఆప్యాయత పొంగుకొచ్చింది? ఈ విషయాల్ని కూడా మిథున్ రెడ్డి మరి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే అసలు మిథున్ రెడ్డి ఏమన్నారు అనేది ఒక్కసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి మిథున్ రెడ్డి ఏమన్నారు అనేది చూద్దాము.
రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ లోక్సభ రాజ్యసభ పక్ష నేతలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఢిల్లీలో మంగళవారం వారిద్దరూ వేరువేరుగా మీడియాతో మాట్లాడారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అయితే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడే అంశాలను బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. అంటే ఇప్పుడు గుర్తొచ్చిందా మిథున్ రెడ్డికి రైతుల ప్రయోజనాలు ఇవన్నీ కాపాడాలి అని చెప్పేసి. అప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకని మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకని గళం విప్పలేదు? సో ఇక చూసుకుంటే తమ సమస్యలను వెల్లడించారు రైతులు. ఇటీవల తమ సమస్యలను వెల్లడించారు. పోలవరానికి కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వాలి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పట్టించుకోవటం లేదు, సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు, జీరామ్జీ అనే ఒక పథకాన్ని కూడా మిథున్ రెడ్డి ఇక్కడ ప్రస్తావించారు. ఆ పథకాలను అమలు చేయటం లేదు, ఈ పథకానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేయాలి, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ సరికాదు, ఈ అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతాం అని వారు తెలిపారు. కాగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇటీవల అమరావతికి వ్యతిరేకమని చెబుతుండగా ఆ పార్టీ ఎంపీలు మాత్రం ఢిల్లీలో మద్దతిస్తామని చెప్పడం గమనించదగ్గ విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి ఏం మాట్లాడారనేది మనం చూసాం. అమరావతి నదీ గర్భంలో గడుతున్నారట, అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని మనం ఇప్పటికీ మర్చిపోలేం. అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతికి సంబంధించి మాట్లాడిన మాటలు వైసీపీకి ఎంత డ్యామేజ్ అవుతున్నాయో మనమంతా కూడా చూసాం. ఆ డ్యామేజ్ని అంతా కూడా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి అమరావతి రైతుల మీద కళ్ళబొల్లి ప్రేమని కురిపిస్తున్నారు, మొసలి కన్నీరు కురిపిస్తున్నారు, అమరావతి రైతుల మీద ఆప్యాయతని చిందిస్తున్నారు. సో దీన్నంతా కూడా రాష్ట్ర ప్రజలు అలాగే అమరావతి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దీని మీద మీరేమంటారు? మిథున్ రెడ్డికి ఇప్పుడు సడన్గా ఎందుకని అమరావతి రైతులు గుర్తొచ్చారు, అమరావతి రైతుల ప్రయోజనాలు హక్కులు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి? అంటే బిల్లుని ఆపే ప్రయత్నం చేద్దామనుకుంటున్నారా మిథున్ రెడ్డి, లేకపోతే ఇలా అయినా బిల్లు విషయంలో అయినా అమరావతి ప్రజల ప్రస్తావన తీసుకొచ్చి అమరావతి రైతుల దగ్గర ఆ ప్రేమని పొందడానికి లేకపోతే వాళ్ళ మద్దతు పొందడానికి వాళ్ళకి దగ్గర అవ్వడానికి వైసీపీని వాళ్ళకి దగ్గర చేయడానికి ప్రయత్నం చేయడం అనుకోవాలా? దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.